ట్విన్స్ అంటే చాలామంది సరదా పడుతూ ఉంటారు. వీళ్ళు కవల పిల్లలు, అన్నయ్య చెల్లి. అసలు కవల పిల్లలు ఎలా పుడతారో మీకు తెలుసా? ట్విన్స్ మెయిన్గా 2 టైప్స్. డైజైగోటిక్ ట్విన్స్, దీన్నే మనం నాన్ ఐడెంటికల్ ట్విన్స్ అంటాము. మోనోజైగోటిక్ ట్విన్స్, ఐడెంటికల్ ట్విన్స్. ఈ డైజైగోటిక్ ట్విన్స్ ఏంటి అంటే ఒకే ఓవేరియన్ సైకిల్లో 2 ఎగ్స్ 2 స్పర్మ్స్తో ఫెర్టిలైజ్ అయ్యి అంటే ఫలదీకరణ అయ్యి 2 జైగోట్స్ కూడా సేమ్ ఊమ్లో 9 months డెవలప్ అయ్యి ఈ డైజైగోటిక్ ట్విన్స్ పుడతారు. వీళ్ళు ఇద్దరు అమ్మాయిలు అవ్వచ్చు, అబ్బాయిలు అవ్వచ్చు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి అవ్వచ్చు. వీళ్ళు ఏంటంటే అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉండరు, అందుకే నాన్ ఐడెంటికల్ అంటాము. వీళ్ళు ఏంటంటే ఫ్రెటర్నల్ ట్విన్స్ అంటాము. అంటే ఇప్పుడు అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళకి ఎలా పోలికలు అయితే ఉంటాయో అలా పోలికలు ఉంటాయి. మోనోజైగోటిక్ ఆర్ ఐడెంటికల్ ట్విన్స్ అంటే ఒక ఎగ్ ఒక స్పర్మ్ ఫర్టిలైజ్ అయ్యి ఈ ఫర్టిలైజ్డ్ ఎగ్ తర్వాత స్ప్లిట్ అయ్యి ఇవి ట్విన్స్గా ఫామ్ అవుతారు అన్నమాట. వీళ్ళు ఐడెంటికల్ ట్విన్స్ అంటే అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉంటారు, మనం జీన్స్ మూవీలో చూసినట్టు. నెక్స్ట్ వీళ్ళు ఎప్పుడూ కూడా ఇద్దరు అమ్మాయిలే ఉంటారు, లేకపోతే ఇద్దరు అబ్బాయిలే ఉంటారు. వీళ్ళ జెనెటిక్ మేకప్ కూడా సిమిలర్గా ఉంటుంది. కానీ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఎంత ఐడెంటికల్ ట్విన్స్ అయినా వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ మాత్రం వేరేలా ఉంటాయి.